హాయ్ స్టూడెంట్స్, టీఎస్ లాసెట్ 2023 అడ్మిషన్స్కి సంబంధించి ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించినటువంటి అలాట్మెంట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇప్పటివరకు ఎవరైతే చెక్ చేసుకోలేదో మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది మీరందరూ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, ఇందులో ప్రొవిజనల్ అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 2 అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ఇచ్చేసి లాగిన్ అయినట్లయితే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది తెలుస్తుంది. ఓకే, వన్స్ మీకు కాలేజ్ నేమ్ తెలిసిన తర్వాత ఇక్కడ ఇంకో లింక్ ఉంది చూడండి, కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫేజ్ 2 అని ఉంది. సో దీని మీద క్లిక్ చేసుకొని మీకు ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ లిస్ట్ అయితే వస్తుంది. ఈ లిస్ట్లో మీ నేమ్ ఉందో లేదో ఈ విధంగా కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకే, వన్స్ ఇదంతా చెక్ చేసుకున్న తర్వాత మీరైతే ఈ రోజు నుంచి డిసెంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు మీరైతే మీకు ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి మీరైతే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ అంతా కూడా క్యారీ చేయాలి. మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ అంతా కూడా వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఓకే, అలానే ట్యూషన్ ఫీ పేమెంట్ చలాన్ కూడా ఉంటుంది, మీరు ఇది కూడా తీసుకొని వెళ్ళాలి. ఇక ట్యూషన్ ఫీ పేమెంట్ చలాన్లో మీకు ఏమైనా అమౌంట్ పే చేయాలి అని అడిగినట్లయితే మీరు కంపల్సరీగా అమౌంట్ అయితే పే చేసుకొని ఈ రిసిప్ట్ కూడా తీసుకొని వెళ్ళాలి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటుగా. డిసెంబర్ 20 నుంచి అంటే ఈ రోజు నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు మీరైతే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో మీరైతే మిస్ చేసుకోకండి. మీకు ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజీలో వెళ్ళి మీరైతే రిపోర్టింగ్ చేసి జాయినింగ్ అయితే అవ్వండి. ఓకే, సో స్టూడెంట్స్ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. బట్ మీరైతే మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డేట్ లోపు రిపోర్టింగ్ అయితే చేయండి. ఓకేనా? సో స్టూడెంట్స్ ఇది అప్డేట్ అయితే, ఈ అప్డేట్ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.